ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. భజే వాయు వేగం, చాలా వేగంతో వచ్చేస్తున్నారు. టీజర్ అయితే ఎక్స్ట్రాడినరీ. నాకైతే వేరే లెవెల్ కంబ్యాక్ మూవీ అయితే పక్కా ఇదేనేమో అనిపించింది. మీకైతే ఇది నీకు పడాల్సిన సినిమా లాగా ఉంది. బ్యాట్ ఏంటి, సంగతి ఏంటి? హైదరాబాద్కి వచ్చిన ఒక అబ్బాయి క్యారెక్టర్ ఇది. చిరంజీవి గారి గురించి ఒక్కసారి మీరు ఒక స్టేజ్ మీద చెప్పారు కదా, అసలు ఎమోషనల్ అయిపోయి ఆయన చేతులు కూడా మనలాగే ఉన్నాయి, ఆయన కళ్ళు కూడా మనలాగే ఉన్నాయి, ఆయన కళ్ళు కూడా మనలాగే ఉన్నాయి. ఎందుకు అంత ఎమోషనల్ అవ్వాల్సి వచ్చింది? ఏంది ఇది, ఇప్పుడు ఏం జరిగిపోయింది లైఫ్లో? అంటే నాకు ఇంకా సింక్ అవ్వలేదు అప్పటికి. నిజమో కాదో నాకు తెలియదు. ఈ గాడ్ ఫాదర్లో సత్యదేవ్ గారు చేసిన క్యారెక్టర్ ఫస్ట్ కార్తికేయ అని అనుకున్నారు. బట్ కొన్ని సినిమాలు పడిన తర్వాత కూడా ఎందుకు పెద్ద డైరెక్టర్స్తో వర్క్ చేయట్లేదు? ఫ్రాంక్గా నా అప్రోచ్ ఏం అవ్వలేదండి. బిఫోర్ నితిన్ ఒక మూవీ చేసినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు సాంగ్ పెట్టి పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్కి దగ్గర అయిపోయాడు. తను కూడా మళ్ళీ కమ్బ్యాక్ మంచి మూవీ అయింది చెప్పొచ్చు. మీకేమో చిరంజీవి గారు అంటే అమితమైన ఇష్టం. మీ సినిమాలో ఇన్ ఫ్యూచర్ ఏమన్నా మంచి సాంగ్ కథలో నుంచి ప్రాపర్గా రావాలి, అది తెచ్చిపెట్టినట్టు ఫోర్స్ఫుల్గా ఉండకూడదు, వేస్ట్ అవ్వకూడదు. భర్త అయ్యాక ఒక రెస్పాన్సిబిలిటీ, అండ్ భర్త అయిన తర్వాత దాన్ని మనం ఎంజాయ్ చేసేలోపే తండ్రి అవ్వాలన్న ఒక కోరిక, లేకపోతే తండ్రి అయిన తర్వాత చాలా మార్పులు ఉంటాయి మనిషి లైఫ్లో కూడా. చాలామంది ఫ్యాన్స్ ఇప్పుడు వెయిటింగ్ కార్తికేయ గారికి ఎప్పుడు వారసుడు పుట్టబోతున్నాడు. పెళ్లి చేసుకుంటున్నానని అనౌన్స్ చేసినప్పుడు చెప్పినప్పుడు కొంచెం భయపెట్టారు నన్ను. ఎప్పుడన్నా రిగ్రెట్గా ఫీల్ అయిన సందర్భం ఉందా లైఫ్లో? ఈరోజు నా సినిమా ఫ్లాప్ అవుతే అది నా రెస్పాన్సిబుల్. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు ఉన్నాడు 6 అడుగుల 6 ప్యాకుల అందగాడు కార్తికేయ. సో హాయ్ కార్తికేయ గారు, హౌ ఆర్ యూ? గుడ్ అండి, హౌ ఆర్ యూ? ఐఎమ్ గ్రేట్. ఎప్పటి నుంచి చూస్తున్నాం సార్, RX100 నుంచి చూస్తున్నాం, ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. ఇంత పెరగలేదు, ఇంత తగ్గలేదు. ఎలా మెయింటైన్ చేస్తారు? ఏం తింటారు? ఏమి ఎక్సర్సైజ్లు చేస్తారు? ఏమి జిమ్ చేస్తారు? మనిషి అన్న తర్వాత జరంత అట్లా జరంత ఎట్లా ఉంటుంది కదా, ఎట్లా ఉంటాం అసలు? ఫస్ట్ చెప్పండి నాకు. అది RX100 తర్వాత బాగా ఇంపాక్ట్ పడిపోయింది. సో నా దగ్గరకు వచ్చే కథలు చెప్తాడానికి వచ్చిన డైరెక్టర్స్ కూడా, సార్ మీకు బాడీ ఉంటుంది కాబట్టి, మీకు పర్సనాలిటీ ఉంటుంది కాబట్టి, మీకు 6 ప్యాక్ ఉంటుంది కాబట్టి అన్నట్టు స్టార్ట్ చేస్తుంటారు. ఓకే. సో నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఈవెన్ నా ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ కానీ, లేకపోతే ఏదన్నా ఆడియన్స్ కలిసినప్పుడు రియాక్ట్ అయ్యేది కానీ, అసలు మీ బాడీ కానీ మీ పర్సనాలిటీ ఇదే మాట్లాడుతూ ఉంటారు, ఫిట్నెస్ టిప్స్ అడుగుతూ ఉంటారు. ఓకే. సో ఇంత రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు మరి దానికి మెయింటైన్ చేయాలి కదా. అండ్ మోర్ ఓవర్ మనకంటూ ఒక స్పెషాలిటీ ఉండడం అనేది ఎప్పుడైనా మంచిదే మన ఫీల్డ్లో. ఓకే. సో వై నాట్ ఐ మేక్ దిస్ మై స్పెషాలిటీ. అండ్ యూనో లుకింగ్ గుడ్ ఆన్ స్క్రీన్ ఈజ్ ఆల్వేస్ గుడ్. మంచి ఫీలింగ్ అది. ఏమంటా షర్ట్ ఇప్పారు ఆ సినిమాలో, ప్రతి వర్డ్ బాడీ వెన్ షర్ట్ ఇప్పడం. ఇప్పుడు ఆ ట్రెండ్ తెచ్చిందే మీరు, షర్ట్ ఇప్పే ట్రెండ్ ఇప్పుడు యూత్కి. అంటే మెయిన్ థింగ్ షర్ట్ ఇప్పిన దానికంటే ఎక్కువ షర్ట్ ఇప్పినప్పుడు అమ్మాయి చూస్తూ ఉంటుంది అక్కడి నుంచి ఒక షాట్. ఆ షాట్లో అంటే జనరలీ అబ్బాయి అమ్మాయిని చూడడం మనం చూపిస్తుంటాం సినిమాల్లో. అలా ఏదన్నా అమ్మాయి బాడీ కనిపిస్తుంటే అబ్బాయి ఇలా చూస్తున్నాడు అనేది. ఆ సినిమాలో రివర్స్ ఉంటుంది. నేనేదో షర్ట్ ఇప్పి ఊపుతా ఉంటే అమ్మాయి ఇట్లా చూస్తూ ఉంటుంది. దానివల్ల ఆ ఇంపాక్ట్ కొంచెం గట్టిగా పడింది అనుకుంటున్నా. రియల్ లైఫ్లో అట్లా పెడితే రియల్ లైఫ్లో ఎప్పుడు పడలేదా ఇంపాక్ట్? రియల్ లైఫ్లో లేదులేండి, మరీ అంత చొక్కాలు ఇప్పుకొని బయట తిరగాం కదా. అంటే మనం చొక్కాలు ఇప్పుకొని తిరగకపోయినా కానీ ఉంటారు కదా ఫ్యాన్స్. యా డెఫినెట్లీ. యూనో నాకు ఇష్టపడే వాళ్ళల్లో లైక్ మోస్ట్ ఆఫ్ దెమ్, ఎస్పెషల్లీ అమ్మాయిలు అయితే యూనో ద వే ఐ లుక్, దానికి కొంచెం మార్కులు బాగానే పడతాయి కాబట్టి యా ఐఎమ్ ఫార్చునేట్, హ్యాపీ, లక్కీ. 100కి అవుట్ ఆఫ్ ఒక 95 దాకా వస్తుంటాయా? డిఫెన్స్ అండి, ఒక్కొక్కరు ఒక్కోలా ఇస్తారు. ఓకే. వాళ్ళ టేస్ట్ బట్టి. బాగా ఇచ్చిన వాళ్ళు అరే ఇచ్చిన 100 అవుట్ ఆఫ్ 100 వేసిన వాళ్ళు ఉన్నారా?
అని వాళ్ళకి వాళ్ళు ఎంత వేసుకుంటున్నారో నాకనేది నాకు 100% తెలియదు కదా. బట్ ఎక్కువ నేనంటే చాలా ఇష్టం అది ఇది అని ఎవరన్నా అంటే ఓకే వీళ్ళకైతే ఎక్కువ కొంచెం పర్లేదు అయితే గుడ్ అనుకుంటా. సో నెగిటివ్గా తమ్నైల్స్ రాయద్దు దీనికి. ఆయన ఒకటి చెప్పారు, మీరు ఇంకోటి అనుకోవద్దు. అదే చెప్తూ మధ్యలోకి వెళ్ళాక రియలైజ్ అయ్యా అదే అరే ఇదేదో ఎటో పోతుంది. ఎనీహౌ చెప్పేశారు కాబట్టి నో ప్రాబ్లం. సో కమింగ్ టు భజే వాయు వేగం, చాలా వేగంతో వచ్చేస్తున్నారు. టీజర్ అయితే ఎక్స్ట్రాడినరీ. నేను వచ్చేటప్పుడు ఒక 10 times చూశాను అనమాట. అసలుకి మన కార్తికేయనా అని కాసేపు అలా అనుకున్నాను అనమాట, అంత బాగుంది టీజర్. అండ్ మోషన్ పోస్టరు ఈ రెండు చూసుకుంటూ వస్తూనే ఉన్నాను. అంటే బిఫోర్ చూసాను ఆల్రెడీ, బట్ ఇప్పుడు మళ్ళీ కార్తికేయ ఇంటర్వ్యూ కదా, అసలు ఏంటి ఎలా ఉంటుంది అని కూర్చునేటప్పుడు మనకు కూడా అది రావాలి కదా ఫైర్ అని చెప్పేసి చూస్తే నాకైతే వేరే లెవెల్ కంబ్యాక్ మూవీ అయితే పక్కా ఇదేనేమో అనిపించింది. మీకైతే మీకేమనిపించింది? అండ్ ఫ్యాన్స్ దగ్గర నుంచి కానీ వేరే యాక్టర్స్ దగ్గర నుంచి కానీ మిమ్మల్ని ఇష్టపడే ఫ్యామిలీ ఏం చెప్పారు? అదే మీరు చెప్పినట్టు చాలామంది అదే ఇష్టపడే వాళ్ళు కానీ ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా ద కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ ఐఎమ్ లుకింగ్ ఫర్, నేను చేద్దాం అనుకుంటున్న క్యారెక్టర్, నేను చేద్దాం అనుకుంటున్న టైప్ ఆఫ్ కథ, నేను చెప్దాం అనుకుంటున్న ఎమోషన్ కానీ 100% మ్యాచ్ అయింది ఈ సినిమాకి. సో ఐఎమ్ రియలీ ఫార్చునేట్. అంటే ప్రశాంత్కి నేను కరెక్ట్ అని అనిపించడము, యూనో మిద్దరం కలిసాక కథని ఇంకా డెవలప్ చేసుకోవడం నాకు కావాల్సినట్టు. సో ఈవెన్ ఇంట్లో కానీ ఫ్రెండ్స్ కానీ అందరు కానీ ఎవ్రీవన్ ఇస్ సేయింగ్ అరే ఇది నీ సినిమా లాగా అనిపిస్తుంది, ఇది నీకు పడాల్సిన సినిమా లాగా ఉంది. యూనో ఈ కొత్త రకం మూవీస్లో మనకి యూనో కామెడీస్ ఆర్ థ్రిల్లర్స్ ఇట్లాంటివి వచ్చాయి, కానీ ఈ కొత్త రకం మూవీలో ఒక ఎమోషనల్ కమర్షియల్ నెస్ ఉండడము జనరలీ తక్కువ. సో ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ వీ క్రాక్డ్ ఇట్. సో యా రియలీ ఎక్సైటెడ్ 31st. అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క లుక్లో కనిపిస్తున్నారు. ఇక్కడేమో ఒక ధోని లుక్లో కనిపిస్తున్నారు, అక్కడ ఇంకో లుక్లో కనిపిస్తున్నారు. అసలు ఈ బ్యాట్ ఏంటి, ఈ సంగతి ఏంటి? సినిమాలో క్రికెట్ బ్యాక్ డ్రాప్ ఉంటుందండి. అంటే బేసిక్గా ఒక చాలా స్మాల్ టౌన్ తెలంగాణలో ఒక చిన్న విలేజ్ నుంచి క్రికెటర్, ఇంటర్నేషనల్ క్రికెటర్ అవుదామన్న డ్రీమ్తోనే హైదరాబాద్కి వచ్చిన ఒక అబ్బాయి క్యారెక్టర్ ఇది. సో డెఫినెట్లీ అండ్ ఆబ్వియస్లీ వచ్చిన తర్వాత తనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఏంటి, ఎట్లాంటి వాటిలో ఇరుక్కున్నాడు, ఇదన్నీ నెక్స్ట్ సినిమా ఉంటుంది. బట్ దెన్ క్రికెట్ క్రికెట్ అనేది ఒక వాడి లైఫ్లో ఒక చాలా పెద్ద ఎమోషన్ సినిమాలో. ఓకే, మాస్ ఎలిమెంట్స్ బాగా జోడించారు. అంటే అది కథలో నుంచి కథలో నుంచే వచ్చింది. ఇట్స్ నాట్ లైక్ ఏదో తెచ్చి పెట్టుకోనో లేకపోతే మనకు మంచి ఎలిమెంట్. అంటే ఇప్పుడు ట్రెండ్ కూడా అలా లేదండి. అంటే అట్లీస్ట్ మా రేంజ్ ఆఫ్ యాక్టర్స్కి ఏదో ఓకే ఇక్కడ ఫైట్ పెట్టేద్దాం, ఇక్కడ సాంగ్ పెడదాం, డ్యాన్స్ చేద్దాం అన్నట్టు ఇప్పుడు లేదు. అవి ఏవైనా కథలో నుంచి రిక్వైర్డ్గా ఎమోషన్లో నుంచి అంటే ఆ సీన్ లాగా ఉండాలి. సాంగ్ అయినా ఏం చెప్తున్నారు సీన్ లాగా, ఆర్ ఫైట్ అయినా ఫైట్లో ఏం జరిగింది అనే సీన్ లాగా ఉండాలి. కానీ ఇప్పుడు ఐటమ్ దాన్ని ఒక ఐటమ్ లాగా చూస్తుంటే ఇప్పుడు వర్క్ అవ్వట్లేదు. ఓకే, సో అది ప్రాపర్గా బ్లెండ్ అయింది ఈ మూవీలో. చిరంజీవి గారు లాంచ్ చేశారు కదా, టీజర్ లాంచ్ చేశారు. ఆయన చేయబడిందంటే ఇప్పుడు ఏదైనా హిట్టే. అసలు అదొక సెంటిమెంట్గా ఫీల్ అవుతుంది ఇండస్ట్రీ. ఎస్ అండ్ అది కూడా టైటిల్ భజే వాయువేగం ఉండింది. టైటిల్ భజే వాయువేగం ఆ టైంలోనే ఆయన విశ్వంబర మూవీకి హనుమంతుడి విగ్రహం ముందు ఫైట్ సీన్ చేస్తూ ఉన్నారు. అక్కడే మేము కలవడానికి వెళ్ళినప్పుడు కూడా ఆ విగ్రహం ముందు ఆయన మాతో ఫోటో దిగి చేసి లాంచ్ చేసి, సో ఇట్ వాజ్ లైక్ వెరీ అన్ని కలిసి వచ్చాయి అలా. అంటే ఎంత పెద్ద హీరో అయినా కానీ, ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నా కానీ ఆ హీరోకి కూడా ఒక ఫ్యాన్ బై మూమెంట్ ఉంటుంది. అది కార్తికేయ గారికి ఉంది, చిరంజీవి గారు. అండ్ చిరంజీవి గారి గురించి ఒక్కసారి మీరు ఒక స్టేజ్ మీద చెప్పారు కదా, అసలు ఎమోషనల్ అయిపోయి ఆయన చేతులు కూడా మనలాగే ఉన్నాయి, ఆయన కాళ్ళు కూడా మనలాగే ఉన్నాయి, ఆయన కళ్ళు కూడా మనలాగే ఉన్నాయి. స్టిల్ వైరల్ ఆ వీడియో ఎక్కడైనా కానీ. ఎందుకు అంత ఎమోషనల్ అవ్వాల్సి వచ్చింది? ఎందుకంటే నేను అప్పటి వరకు ఆయన నా లైఫ్లో చూడలేదండి. అంటే డైరెక్ట్గా వచ్చాక కూడా కలవలేదు ఆయన, ఎప్పుడు కలవలేదు. నా చిన్నప్పటి నుంచి ఆయన్ని చూస్తూ ఆయనలాగా అవ్వాలి, ఆయనలాగా డ్యాన్స్ చేయాలి, ఆయనలాగా పెద్ద హీరో అవ్వాలి అన్న దాంతో అసలు హీఈస్ ద వన్ హూ గేవ్ మీ అ రూట్ ఇన్ మై లైఫ్. అంటే ఇండైరెక్ట్గా ఓకే అరే నాకు ఇంత ఇంట్రెస్ట్ వచ్చింది అదంతా అయింది. కానీ నా లైఫ్లో నేను నాకంటూ చేసుకున్న వర్క్ అదంతా
ఆయన నుంచి అంటే ఆయన హీ హాజ్ ఎ వెరీ బిగ్ రోల్ ఇన్ దట్. కానీ ఇప్పటివరకు ఆయన చూడలేదు నేను. డైరెక్ట్గా ఆయన పాటలకి ఆయన ముందు డ్యాన్స్ చేస్తూ, ఏ పాటలు అయితే నేను చిన్నప్పటి నుంచి అద్దం ముందు ప్రాక్టీస్ చేస్తూ దేనివల్ల అయితే నేను సినిమాల మీద ఇంట్రెస్ట్ వచ్చిందో అవే పాటలకి ఆయన ముందు డ్యాన్స్ చేస్తూ ఆయన నా ముందు కూర్చొని ఉన్నాడు అన్న ఫీలింగే ఏంది ఇది, ఏం జరిగిపోయింది లైఫ్లో, అంటే నాకు ఇంకా సింక్ అవ్వలేదు అప్పటికి. అండ్ సరే ఆయన అండ్ మధ్యలో ఒకసారి నేను ఏదో ముఠా మేస్త్రిలోనే ఏదో సాంగ్లో పక్కకి వెళ్తున్నప్పుడు ఆయనకి ఏదో స్పీకర్ అడ్డొచ్చిందని ఇలా అన్నారు ఆయన. ఓకే, అమ్మ ఏంటి ఆయన మనల్ని చూస్తున్నాడు అంత పర్ఫెక్ట్గా అన్నట్టు ఐ వాజ్ అంటే అదొక రియల్గా అనిపించలేదు ఆ మూమెంట్ నాకు. ఏదో డ్రీమా, నిజంగా అవుతుందా, చిరంజీవి మన ముందు ఎందుకు కూర్చొని మనల్ని చూస్తాడు డ్యాన్స్ చేస్తుంటే అన్న ఒక మూడ్లో ఉన్నా నేను. తర్వాత వెళ్ళి ఆయన డైరెక్ట్ కలిసి హగ్ చేసుకొని ఇదంతా అయ్యేసరికి అది జెన్యున్గా నేను నిజంగా ఆ టైంకి నేను మాట్లాడాలని కూడా నాకు తెలీదు. డ్యాన్స్ వేసేసి వెళ్ళిపోవడమే. డ్యాన్స్ వేసాక ఆబ్వియస్లీ నేను బ్రెత్ అవుట్ అయి ఉంటాం, మాట్లాడలేము. సో నాకు మైక్ ఇస్తారని కూడా నాకు తెలియదు ఆ టైంలో. అలా చేశాను, అయిపోగానే ఒక క్షణం మర్చిపోయాను నేను హీరో అని. అసలు అది ప్రపంచం మర్చిపోయా సార్. ఏం నేను ఇది నిజమా లేకపోతే ఏదన్నా డ్రీమ్లో ఉన్నానా, ఆ మధ్యలోనే ఉన్నాను నేను. ఒకవేళ నేను ఏదో ఎప్పుడో అనుకొని ఉంటాను చిన్నప్పుడు డ్రీమ్స్ లాగా, నేను కూడా ఎప్పుడైనా పెద్దగా చిరంజీవిని కలిస్తే, చిరంజీవి నన్ను అప్రిషియేట్ చేస్తే, నేను హీరో అవుతే, ఇట్లాంటివి ఎప్పుడో అనుకొని ఉన్నవి అవి నిజమయ్యేసరి ఏంది ఇది నిజమా అన్న ఆ దాంట్లో ఐ వాజ్ నాట్ ఇన్ మై నార్మల్ సెన్సెస్. డెఫినెట్లీ అది నా లోపల ఏదో జరిగింది. ఐ కాంట్ రియలీ ఎక్స్ప్లెయిన్ వాట్. నేను అది ప్లాన్ చేసుకొని మా అన్న మాటలు కాదు, నేను అది ఇలా చెప్తే చిరంజీవి గారికి బాగుంటుంది అని అనుకొని చేసింది కాదు. నేను మాట్లాడుతానని కూడా నాకు తెలియదు. అది ఏదో ఎమోషనల్ ఫీల్ అయిపోయాను, అప్పటికప్పుడు అలా అనేసాను. అండ్ ఎవ్రీ వన్ చిరంజీవి గారి ఫ్యాన్స్ అందరు మేబీ నాలో ఒక జెన్యున్గా ఎట్లా అయితే అనిపించిందో వాళ్ళకు కూడా చిరంజీవి గారి మీద అంటే అందరికి అదే ఫీలింగ్ ఉంటుంది. సో అరే కరెక్టే కదా, మాకు ఇలాగే అనిపిస్తుంది కదా, ఈవెన్ మేము ఇలాగే చూస్తాం కదా అని అలా చిరంజీవి గారిని అభిమానించే వాళ్ళందరికీ అది చాలా కనెక్టింగ్గా అనిపించుంటుంది. యాజ్ ఆఫ్ నౌ మేము చూడలేదు ఇంతవరకు ఏ యాక్టర్ అలా చెప్పటం. ఫర్ ద ఫస్ట్ టైం ఐ థింక్ కార్తికేయ గారు అలా చెప్పారు స్టేజ్ మీద. అండ్ మీరు ఏడ్చేది కాక ఆయన కూడా ఏడిపించేశారు. చాలా మంది ఫ్యాన్స్ ఏడిపించేశారు. 27 years ఆఫ్ మై లైఫ్లో దట్స్ మై బెస్ట్ మూమెంట్ అని. ఇప్పుడు 31 అయింది, అయినా దట్స్ మై బెస్ట్ మూమెంట్. ఓ, సో తమిళ్ స్టార్ తలాతో చేసేసారు అజిత్ గారితో. అప్పుడు కూడా మనం ప్రమోషన్ చేసాం. అండ్ మీకు ఎంతో ఇష్టమైన ఈ స్టార్తో ఎప్పుడు వర్క్ చేయబోతున్నారు? అది ఐ డోంట్ అంటే అది జరిగితే మాత్రం చాలా ఒక్క క్షణం కథ కూడా వినకుండా ఓకే చెప్పేస్తారా? లేదు, యాక్చువల్లీ నేను చిరంజీవి గారితో అయితే మాత్రం డెఫినెట్లీ నేను బాగుండేలాగా చూసుకుంటా. ఎందుకంటే ఆ ఛాన్స్ని వేస్ట్ చేసుకోకూడదు. అది ఓకేలే చేసేసాము ఏదో అన్నట్టు ఉండకూడదు. దట్ షుడ్ బి సంథింగ్ ప్రౌడ్గా, అంటే నేను మాత్రమే కాదు, ఆయన ఫ్యాన్స్ కానీ నేను మా ఫ్యామిలీ కానీ నా ఫ్రెండ్స్ కానీ దే నో హౌ మచ్ ఇంపార్టెంట్ దట్ వుడ్ బీ ఫర్ మీ. సో మేము అందరు ఆయన ఫ్యాన్స్ అందరూ ప్రౌడ్ అవ్వాలి, నేను ప్రౌడ్ అవ్వాలి. నన్ను ఇష్టపడే వాళ్ళు, నేను ఫ్యాన్స్ అన్నాను కానీ నా వర్క్ అంటే ఇష్టపడే వాళ్ళు అందరూ దాన్ని చూసి గర్వపడాలి అలాంటిది జరిగినప్పుడు. సో చేస్తే ఏదన్నా మంచిగా చేయాలనే ఉన్నా. అంటే నేను అంటే నిజమో కాదో నాకు తెలియదు, ఈ గాడ్ ఫాదర్లో సత్యదేవ్ గారు చేసిన క్యారెక్టర్ ఫస్ట్ కార్తికేయ అని అనుకున్నారు అని చెప్పేసి విన్నాను. ఇజ్ ఇట్ కరెక్ట్? నాకేం రాలేదు. విన్నా నేను. లేదు నాకు నిజంగా అసలు గాడ్ ఫాదర్లో ఐ వాజ్ నాట్ ఎట్ ఆల్ అప్రోచ్. ఇన్ కేస్ వస్తే ఎలాంటి క్యారెక్టర్ చేయాలని చిరంజీవి గారి పక్కన? లైక్ బ్రదర్, లైక్ విలన్ మేబీ. ఇంత పెద్ద ఫ్యాన్ విలన్ కరెక్టే కాదేమో, ఐ డోంట్. అంటే ఇప్పుడు వాల్తేరు వీరేలో రవితేజ గారి రోల్ టైప్లో ఏదన్నా అలాంటిది ఏమన్నా వస్తే బాగుంటుంది. మీ దగ్గర కామెడీ టైమింగ్ కూడా బాగుంది కదా? బెదర్లంకలో చేసే కదా. అదే ఇప్పుడు కమెడియన్స్ అసలు అక్కర్లేదు, హీరోస్ మొత్తం కామెడీ టైమింగ్ కూడా పండించేస్తున్నారు. ఇప్పుడు అదే అయిపోయింది, హీరోసే చేయాలి. సపరేట్ గా కామెడీ ట్రాక్ పెట్టుకుంటాను, ఆర్ సపరేట్ గా ఏం చేసినా మనమే అన్ని చేయాలి ఇప్పుడు. బట్ చిరంజీవి గారు ఇచ్చిన ధీమా ఏంటి? సినిమా టీజర్ చూసిన తర్వాత బజే వాయు వేగం
ఆయన మెయిన్ థింగ్ ఆయన ఇమీడియట్గా చెప్పేశారు ఎమోషన్, ఫాదర్స్ అండ్ ఎమోషన్ బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ ఆయన కొంచెం టైం స్పెండ్ చేశారు మాతో ఆ రోజు. ఆల్మోస్ట్ అక్కడ ఆయన సెట్లోనే 2 hours పైన ఉన్నాను. అంటే ఆయన అక్కడ ఫస్ట్ టైం ఆయన్ని షూటింగ్లో చూస్తున్నా. బయట కలిసాను కానీ షూటింగ్లో ఎప్పుడు విశ్వంబర. ఓకే. సో షూట్లో చూస్తున్నా, ఆయన నా ముందు కొంచెం ఆ ఫైట్ అవి ఎక్స్ప్రెషన్స్ అవి పెడతాడు. సార్ నేను సార్ ఇంకొంచెంసేపు ఉంటాను అంటే, అయ్యో కూర్చో దాదా అని చెప్పి ఆయన సెట్కి సెట్కి వెళ్ళి లొకేషన్ చూసారు, షూటింగ్ కొంచెంసేపు చూసా. ఆయన యాక్టింగ్ చేయడం అదే అంటే అలా చూస్తా ఉన్నా. ఎలా చేయకూడదు ఎలా చేయాలో నేర్చుకున్నారా? లేదు అది అక్కడ నేర్చుకోవడం అంత, యుల్ జస్ట్ బి మెస్మరైజ్డ్ కదండి. అయిపోయింది అసలు. బట్ ఆయన వర్క్ చేసి అంటే అంత పర్టికులర్గా, అంటే నాతో ఏదో మాట్లాడుతున్నారు మానిటర్లో ఇలా చూస్తూ ఇమీడియట్గా డైరెక్టర్ గారిని పిలిచి, ఇక్కడ ఫ్రేమ్ కొంచెం లూజ్ ఉన్నట్టుంది ఇది చేంజ్ చెప్పి మళ్ళీ నాతో మాట్లాడుతున్నారు. లైటింగ్ ఏదో చెప్తున్నారు. అసలు 100% ప్రతి డిపార్ట్మెంట్లో ఆయనకి టోటల్ నాలెడ్జ్ ఉంది. అండ్ అది అవేర్ ఉంటున్నారు. ఆయన అక్కడ నాతో మాట్లాడుతున్నారు, ఇది చేస్తున్నారు, టీజర్ లాంచ్ అవి ఇవి అంటున్నారు. అదొక కన్నా అక్కడ వేసి ఉంచాడు. అది ఆయనకి టెక్నికల్గా అంత నాలెడ్జ్ ఉందన్న విషయం నాకు తెలీదు, మన షూట్లోనే తెలిసింది. తర్వాత అయిపోయాక సరే ఏదన్నా టిప్ చెప్పండి సార్, ఇట్లా ఏంటంటే గిప్స్ ఏం లేవా, మా కింద పడాలి, మోకాళ్ళు ఇరగాలి, కష్టపడాలి, దెబ్బలు తినాలి, నేర్చుకోవాలి, మళ్ళీ చేయాలి, అదే ప్రాసెస్. అలా ఇంకొకళ్ళ ఎక్స్పీరియన్స్ వల్ల నీకు ఏదన్నా టిప్ వచ్చినా అది నీకు ఇమ్మడదు, నువ్వు సొంతంగా అనుభవించి నేర్చుకుంటేనే అది నీకు వస్తుంది అని చెప్పాడు. ఓకే, అలా ఉండబట్టే 40 years నుంచి సింహాసనం అనే కుర్చీ మీద అలానే కూర్చొని అన్నారు. అదే అది చాలా ఇన్స్పైరింగ్ అండి. అంటే ఆబ్వియస్లీ ఆయన చూడడం, ఆయన కలవడం అదంతా ఇన్స్పిరేషనే. బట్ ఆ రోజు ఆయన సెట్లో వర్క్ చేసడం చూసా కదా, దట్ యాక్చువల్ నాకు చాలా ఇంపాక్ట్ పడింది అది నా మీద. అంటే లేదు ఇంకా చెయ్యాలి మనం, ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. అసలు ఆయన చూడు ఈ అమ్మ 40 years చేసి కూడా నెంబర్ 1 లాగా ఉండి కూడా ఇంకా అది చేస్తున్నాడు, లేదు అని నా మీద నాకే నేను ఇంకా కష్టపడాలి, ఇది సరిపోదు అన్న ఆ ఫీలింగ్ వచ్చింది. వాల్తేరు వేరే తర్వాత విశ్వాంబర గట్టిగానే కొట్టబోతుందని ఇండస్ట్రీలో గట్టిగా టాక్ అయితే ఉంది. ఆల్రెడీ సెట్కి వెళ్ళి వచ్చారు కాబట్టి ఎలా అనిపించింది? నేను అసలు ఆ సెట్లో ఆ హనుమంతుడి విగ్రహం ముందు ఆయన ఆయన ఫైట్ చేస్తూ, ఆబ్వియస్లీ ఇంకా ఆయన ఎక్స్ప్రెషన్లో అవన్నీ మనం చెప్పాల్సిన అవసరం లేదు. బట్ అది చిన్న ఆ ఫీల్ వచ్చింది. జగదేక వీరుడు అతిలోక సుందరిలో లాస్ట్ సాంగ్ ఉంటుంది కదా, జై చిరంజీవ అనేది, కొంచెం అదేదో సమ్ వైబ్ ఉంది, సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అన్నట్టయితే అనిపించింది నాకు. ఓకే ఓకే. సో ఆ తరం హీరోలలో చిరంజీవి గారు అంటే ఇంక చెప్పే పని లేదు, గుండె చచ్చిపోయేంత ఇష్టం నాకు. అది బేసిక్గా ఆయన ఏంటంటే ఇన్స్పిరేషన్ అండి. అంటే ఇన్స్పిరేషన్ అంటే నాకు అది కాకుండా నాకే కోరిక లేదు లైఫ్లో, హీరో అవ్వాలి, చిరంజీవి గారి లాగా అవ్వాలి అనే తప్పితే నాకు చిన్నప్పటి నుంచి నాకు ఇంకే ఫీలింగ్ లేదు. సో అది నేను ఫేవరెట్ హీరో అంటే ఒక ఫ్యాన్ ఈజ్ దేర్, కానీ ఫ్యాన్ కంటే ఎక్కువ నాకు అదొక లైఫ్ పాత్ అది చిరంజీవి గారు అనేది. బట్ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చారు, మీరేంటో ప్రూవ్ చేసుకున్నారు. ఈరోజు మీకు కూడా కొన్ని పేజెస్ ఉన్నాయి ఇండస్ట్రీలో, అలా క్రియేట్ చేసుకున్నారు, కొన్ని మంచి మంచి సినిమాలు తీసి. ఇండస్ట్రీలో అంటే ఇప్పుడున్న స్టార్ హీరోస్ లైక్ రామ్ చరణ్, ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ బాబు, ఇలాంటి వాళ్ళు ఎవరైనా కానీ ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉన్నారా? మిమ్మల్ని చూసి, మీ యాక్టింగ్ చూసి, మీ కష్టాన్ని చూసి, మీ మూవీస్ తీసుకునే విధానాన్ని, మంచి మంచి స్టోరీస్ తీసుకుంటున్నారు అని గుడ్ బ్యాడ్ షేర్ చేసుకోవటం, లేకపోతే అంటే మూవీ వచ్చినప్పుడు సపోర్ట్ చేయటం? అంటే అంత పర్సనల్గా ఎక్కువ అయితే అంత పరిచయం ఎవరితో లేదండి అస్సలకి. అంటే ఇప్పుడు చరణ్ గారు ట్రైలర్ లాంచ్ చేశారు బెదుర్లంకకి, RX 100 అప్పుడు ట్రైలర్ రిలీజ్కి ముందు ఒకసారి కలిసి ఫోటో దిగి బెస్ట్ విషెస్ అట్లా, అదే కానీ అంతగా కలిపి హ్యాంగ్ అవుట్ అయింది అయితే లైక్ ఎవరితోనూ లేదు. కొంచెం ప్రైవేట్ పర్సనా మీరు, లేకపోతే ఇంట్రోవర్ట్, ఎందుకులే అనుకొని కామ్గా మనం వర్క్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోయే టైప్, కొంచెం కలిసిపోయే టైప్? అంత కలిసిపోయే రకంగా నిజం చెప్పాలంటే ఇండస్ట్రీకి వచ్చాక ఇంకా నేర్చుకోలేదా? అంటే నాకు ఏమనుకుంటారో ఎందుకోలే. ఇప్పుడు అయినా ఇప్పుడు అంత పెద్ద పెద్ద స్టార్స్, ఇప్పుడు వాళ్ళకి నాకు పరిచయం కూడా ఎలా అవుతుంది అంటే కలిపి, ఇప్పుడు సినిమాలో వాళ్ళ సినిమాల్లో యాక్ట్ చేస్తే అవుతుంది,
జనరల్లీ వాళ్ళు చేసే సినిమాలు ఉంటే మేము నా చేసే సినిమాలు నాకు ఉంటాయి. ఇంకా అటు కాకుండా ఎక్కడ కలవడానికి కూడా స్కోప్ లేదు కదా. బట్ నిజం చెప్పాలంటే అందరికంటే నాకు ఫ్రెండ్ అదేంటంటే చిరంజీవి గారు. అంతే. నిజంగా నాకు అందరికంటే ఎక్కువ పరిచయం ఆయనతోనే ఉంది. ఆయనకే మెసేజ్లు పెడుతుంటా అప్పుడప్పుడు. ఓకే. ఏమన్నా ఉంటే అంటే మాట్లాడేటప్పుడు కూడా నేను అది మేబీ ఎందుకంటే చిన్నప్పటి నుంచి చిరంజీవి అంటే మన ఫ్రెండే, మన ఇంట్లో మనిషిలాగే తెలియకుండా ఫీడ్ అయిపోయింది కదా బ్రెయిన్లో. కాబట్టి ఆయన దగ్గర ఉన్నప్పుడు నేను అప్పుడప్పుడు జోకులు వేస్తుంటా, సెటైర్లు వేస్తుంటా. నాకు ఏంటి నేను చిరంజీవి గారితో ఇట్లా మాట్లాడుతున్నా అనిపిస్తుంది. కానీ ఆయన చాలా పాజిటివ్ అసలు ఆయన ఫుల్ అంటే ఆయనే ముందేదో జోక్ వేస్తే నేను తిరిగి ఏదో ఒకటి అంటాను అట్లా ఫన్నీగా. బట్ అది నాకు చిరంజీవి గారితోనూ కొద్ది గొప్ప వచ్చింది, అది ఈజీగా కలిసిపోయేది. అంటే చాలా మంది యంగ్ హీరోస్ని చూస్తున్నారు, దూసుకుపోతున్నారు కదా. లైక్ ఇప్పుడు చూడండి విశ్వక్ చూడండి, జూనియర్ ఎన్టీఆర్తో కానీ లేకపోతే బాలకృష్ణ గారితో కానీ లైక్ ఎట్లా అంటే ఇప్పుడు ఈ తరం మనం ఒకే టైంలో వచ్చిన హీరోస్ లాగా ఉండిపోతున్నారు. కొంచెం కార్తికేయ గారు దానికి భిన్నంగా ఉంటారు అనమాట. అది చాలా మందిలో ఉంది, అది ఆ క్వశ్చన్ కూడా తెలీదండి. అంటే నాకు అంత కొంచెం ఇప్పుడు విశ్వక్ యాజ్ సచ్ కొంచెం అవుట్ గోయింగ్, నాకు కూడా ఫ్రెండే విశ్వక్. సో కొంచెం విజయ్ అంటే నేను ఎంత కాదన్నా ఆఫ్ స్క్రీన్ కొంచెం నెమ్మదిగానే ఉంటా. మన పని మనం చేసుకుందాం, మనది మనం ఉందాం. డెఫినెట్లీ ఇప్పుడు నా సినిమాకి ప్రమోషన్ ఏమన్నా అవుతుంది, నాకు యూజ్ అవుతుందంటే నేను ఏ పనన్నా చేస్తాను. ఆర్ ఎవరన్నా అడుగుతాము, నా చేతిలో అయినంత యూనో ఎవరన్నా పరిచయం ఏదన్నా ఛాన్స్ ఉంది అని అంటే ఏదైనా ట్రైలర్ లాంచ్కి పిలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు గ్యాంగ్ లీడర్లో వర్క్ చేశా కాబట్టి నాని గారితో కొంచెం రిలేషన్ ఉంది. ఓకే. సో బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ సిచ్యువేషన్ రాకుండా ఆర్ ఛాన్స్ రాకుండా ఎక్కువ వెళ్ళిపోతే అవతల ఏమనుకుంటారో అని నాకు అది నెగిటివా పాజిటివా తెలియదు. కానీ అది మరి దానివల్ల అయిందనుకుంటే మనం ఇండస్ట్రీకి వస్తామా సార్? కరెక్టే, ఐ డోంట్ నో. ఇంకా మన వర్క్ మనం చేసుకుందాం, మన పని మనం చేసుకొని పర్ఫెక్ట్గా మన ఉండే లిమిటేషన్స్ ప్రకారం హార్డ్ వర్క్ చేస్తే అవుతుంది. ఇంకా ఆ మోడ్లోనే ఉంటాను నేను. అంతే. సో చాలా డిఫరెంట్ అనమాట అయితే మనం. బట్ కొన్ని సినిమాలు పడిన తర్వాత కూడా ఎందుకు పెద్ద డైరెక్టర్స్తో వర్క్ చేయట్లేదు? ఎందుకంటే ఒక్క సినిమా ఒక యాక్టర్ తలరాతలనే మార్చేస్తుంది, ఫేటే మార్చేస్తుంది. ఒక్క సినిమా ఎవరికైనా కానీ లైఫ్లో ఇంకా మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాలి పని లేదు. ముందుకెళ్ళిన ఫ్లాప్లో ఉన్నా కానీ ఆ హీరోస్ ఆ డైరెక్టర్స్ మనతోనే ఉంటారు, ఆ ప్రొడ్యూసర్స్ మనతోనే ఉంటారు, ఇంకా వెనక్కి వెళ్ళేది ఉండదు. అలాంటి ఒక సినిమా కోసం అంటే అప్రోచ్ వాళ్ళు అవ్వట్లేదా? లేకపోతే మీరు అన్నారు కాబట్టి కొంచెం దూరంగా ఉంటాను, నాకు వచ్చిన వరకు నేను చూసుకుంటాను, ఎవరితో నేను పెద్దగా కలవను, లేకపోతే మేబీ కలిస్తే కథలు చెప్తురేమో వాళ్ళు కూడా. మంచి మంచి డైరెక్టర్స్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు టాలెంటెడ్ డైరెక్టర్స్ అందరూ కూడా. అంటే ఇప్పుడు నిజంగా ప్రాపర్ ఎస్టాబ్లిష్ డైరెక్టర్స్ అంటే ఫ్రాంక్గా నా అప్రోచ్ ఏం అవ్వలేదండి ఎవరు. అంటే అంత 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 పెద్ద డైరెక్టర్ ఛాన్సెస్ అయితే నాకు రాలేదు సో ఫార్. దో అంటే RX100 వర్క్ అయింది, మధ్యలో ఒకటి అటు ఇటు వర్క్ అయినాయి. బట్ యూనో నా మూవీకి అంటూ ఒక బడ్జెట్ లిమిట్ ఉంటుంది, నేను హీరోలాగా చేసేది ఒక మార్కెట్ ఉంటుంది. ఆ డైరెక్టర్స్ చేద్దాం అనుకుంటున్న బడ్జెట్ రేంజెస్ కానీ చెప్దాం అనుకుంటే వేరే ఉండొచ్చు. సో అది మ్యాచ్ అవ్వకపోతే పరిచయం వల్ల వాళ్ళు మ్యాచ్ అవ్వకపోయినా నా కోసం వాళ్ళు ఈ బడ్జెట్స్లో చేద్దాము అని అనుకోరు కదా. సో అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు న్యూ ఏజ్ డైరెక్టర్స్లో కొత్తగా వస్తున్న వాళ్ళలో చాలా కొత్త రకమైన స్కిల్స్ వస్తున్నాయి. ఇప్పుడు ప్రశాంత్ ఉన్నాడు, ఇప్పుడు బజేవాయి బేగం డైరెక్టర్, తను న్యూ డైరెక్టర్ అంటే లైక్ వర్క్ చేస్తున్నాడు యూవీలో, బట్ ఇట్స్ డెబ్యూ ఫిలిం. సో తను అంటే లైక్ మాతో పాటు ఇప్పుడు ఆల్మోస్ట్ మాకంటే లైక్ 1-2-3 years పెద్ద ఉన్నారు మా ఏజ్ ఉన్న డైరెక్టర్స్కి. వాళ్ళు మాతో పాటు సినిమాలు చూసి వేవ్ లెంత్ మ్యాచ్ అవుతుంది, వాళ్ళు చెప్పే విధం అంటే ఇది కలిపి డిస్కస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ప్రశాంత్ కలిపే కొన్ని డెసిషన్స్ తీసుకున్నాము, బాగా వర్క్ అయినాయి. సో కలిపి గ్రో అయ్యేది నాకు ఇంకా నచ్చుతుందండి. అంటే డైరెక్టర్ గారు ఇప్పుడు పెద్ద డైరెక్టర్ గారు ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు ఆయన చెప్పింది చేసేసి వెళ్ళిపోవడం తప్పితే మనకు నేర్చుకోవడానికి కూడా ఎక్కువ ఉండదు. వెన్ యూఆర్ వర్కింగ్ విత్ యంగ్ డైరెక్టర్స్ మనకి మన ఇన్పుట్స్ ఉంటాయి, వాళ్ళు ఒకటి చెప్తారు, కలిపి మోమాటం లేకుండా మాట్లాడుకొని అది చేసుకొని ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ నేర్చుకోవచ్చు, డెవలప్ అవ్వచ్చు.
సో ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ టైప్ ఆఫ్ ఫిలిమ్స్ కొత్త జనరేషన్ వాళ్ళే తీయగలుగుతారు కదా. ఓకే ఓకే, ఇప్పుడు యూవీ అన్నారు కాబట్టి ఇంకా ప్రభాస్ మీతో ఉన్నట్టే. ఇంకా ఒకసారి యూవీలోకి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చే పని ఉండదు అనమాట. ఇట్స్ లైక్ హోమ్. అంటారు. శర్వానంద్కి కూడా అందే కదా. అంటే వాళ్ళు శర్వ గారు మన వంశీ గారు ఫ్రెండ్స్ ముందు నుంచే, లైక్ దే బీన్ వెరీ గుడ్ ఫ్రెండ్స్, వాళ్ళ క్లాస్మేట్స్ ఏదో ఉంది. ఓకే, బట్ నేను ఇంకా కలవలేదు ప్రభాస్ గారిని. నెవర్ మెట్ ప్రమోద్ గారు, వంశీ గారు. ప్రమోద్ గారు ఐ కీప్ మీటింగ్ కదా, ఆబ్వియస్లీ దే ప్రొడ్యూస్ మై ఫిలిం. ఓకే, ప్రభాస్ గారు అన్నారని చెప్తున్నారు. ఉంటారు కదా, వెనకే ఉంటారు. ఇంకా యూవీ అంటేనే ప్రభాస్ కదా. బట్ అదే నేను పర్సనలీ కలవలేదు ఎప్పుడు అని చెప్తాను. ఇంతవరకు కలవలేదు. ఓకే, యూవీలోకి ఎంటర్ అయ్యారంటే మేబీ ఏమన్నా మల్టీ స్టార్ మూవీ ఫ్యూచర్లో ప్రభాస్తో మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా మల్టీ స్టార్ ఏముందిలేండి, ఆయన చేసే రేంజ్ సినిమాల్లో మనకు మంచి క్యారెక్టర్ ఉంటే చాలు. ఓకే, నిజంగా నాకు మీ దగ్గర బాగా నచ్చేది ఈ విషయమే. ఒక హీరోగా చేస్తూ కూడా మనకు నచ్చిన హీరోతోనో లేకపోతే ఒక మంచి సబ్జెక్ట్ ఉంటేనో, నాకు వెయిట్ ఉంటుందని తెలిస్తే నేను ఒక మంచి క్యారెక్టర్ కూడా చేస్తానని చెప్పి హీరోలు చాలా తక్కువ మంది ఉంటారు. అదేం లేదండి, అంటే ఇప్పుడు అది చేసేది కూడా నేను ఇప్పుడు గ్యాంగ్ లీడర్ చేశాను, అందులో ఆ టైప్ ఆఫ్ లుక్ కానీ, ఆ యాక్షన్ కానీ, ఆ షాట్లు కానీ, ఇప్పుడు అనిరుద్ గారు మ్యూజిక్ దానికి మంచి పెద్ద కెమెరామ్యాను కూబా గారు, అండ్ ఆర్ట్ డైరెక్టరు విక్రమ్ కే కుమార్ గారు, వీళ్ళందరూ చేసినప్పుడు మనం బాగా కనిపిస్తాం. అలాంటి టెక్నీషియన్స్, అలాంటి ఆర్ట్ వర్క్, లైక్ స్టైలింగ్, వాటన్నిటితో మనం బాగా కనిపిస్తాం. అది చూసిన ఆడియన్స్కి నేను హీరో అని తెలుసు కదా ఆల్రెడీ. ఓకే, సో వాళ్ళు నన్నేమి వీడు విలన్ అయిపోయాడు అనుకోరు, వీడికి కార్తికేయ చేస్తున్నాడని తెలుసు, చూసినప్పుడు వీడు ఇంకా బాగా కనిపిస్తున్నాడు అన్నట్టు ఉంటుంది. దానివల్ల నా గ్యాంగ్ లీడర్ తర్వాత కొంచెం స్టైలిష్ రోల్స్ రావడం స్టార్ట్ అయినాయి యాజ్ ఎ హీరో. ఓకే, సో అట్లాంటివి మనం యాక్చువల్లీ ఏదన్నా మంచి క్యారెక్టర్ ఉంటే మనం ఒక షేడ్ చూపించుకొని దాని ద్వారా కొత్తగా రాసే రైటర్స్కి మన కోసం రాస్తారు. ఇప్పుడు గ్యాంగ్ లీడర్ తర్వాత చాలా మంది కొత్త డైరెక్టర్స్ నా కోసం కొంచెం స్టైలిష్ యాక్షన్ రాయడం స్టార్ట్ చేశారు. ఓకే, సో అది మనకి డెఫినెట్లీ యూజ్ కూడా అవుతుంది. అంటే కత్తి గారు ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, మంచితనం ప్లస్ ఉంటుంది, మైనస్ కూడా అవుతుంది. ఈ మంచితనాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు. అదే అలా ఎక్కువ. సో మంచి ఎదురు దెబ్బలు బెదురు దెబ్బలు తగిలి ఉంటాయి గట్టిగానే. ప్రతి సినిమాలో ఏదో ఒక విషయం ఏదో ఒకటి అవుతూ ఉంటుంది. బట్ అంటే మన వల్ల ఏదైనా పని సరిగ్గా అవ్వలేదు, అంటే మనం కరెక్ట్గా దాన్ని మానిటర్ చేయలేకపోవడం వల్ల, అంటే నేను దాన్ని మంచివాడిని కాబట్టి అని ఏం అనుకోను. డెఫినెట్లీ అది నా మిస్టేకే అనుకుంటా. నెక్స్ట్ సినిమాకి అది అవ్వకుండా 100% ట్రై చేస్తా. సో ఎదుటి వ్యక్తిని కలిసినప్పుడు ఫస్ట్ ఏ అబ్జర్వ్ చేస్తారు వెన్ యూ మెట్ సంబడి? ఐ థింక్ మాట్లాడేటప్పుడు మ్యూచువల్ రెస్పెక్ట్. నేను డెఫినెట్లీ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాను ఎవరైనా. అది ఓకే, మీరు ఎదుటి వాళ్ళు ఫస్ట్ ఏమి అదే అంతే ఆ మాట్లాడేటప్పుడు ఆ మినిమం రెస్పెక్ట్ ఉందా, వాళ్ళు అంటే అడ్వాంటేజ్ తీసుకునేలాగా మాట్లాడుతున్నారా, లేకపోతే నిజంగా జెన్యూన్గా మనం అంటే ఇష్టంతో మాట్లాడుతున్నారా, ఇంతే చూస్తాను. అంతే. సో బిఫోర్ నితిన్ ఒక మూవీ చేసినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు సాంగ్ పెట్టి పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్కి దగ్గర అయిపోయాడు. తను కూడా మళ్ళీ కమ్బ్యాక్ మంచి మూవీ అయింది చెప్పొచ్చు. మీకేమో చిరంజీవి గారు అంటే అమితమైన ఇష్టం. మీ సినిమాలో ఇన్ ఫ్యూచర్ ఏమన్నా మంచి సాంగ్ అంటే అది కుదరాలి కదా, అంటే సినిమా కథ ప్రకారము ఉంది, మీకు ఐడియా ఉందా? అంటే ఛాన్స్ ఉంది డెఫినెట్లీ. ఆయన సాంగ్స్ ఏమన్నా ఇంకా ఇంకా ఆయన అసలు ఎన్ని 200-300 సాంగ్లు ఉంటాయి ఆయనవి. ఎంతమంది చేసినా ఇంకా హిట్ సాంగ్, సూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయి. సో బట్ ఆ కథలో నుంచి ప్రాపర్గా రావాలి, అది తెచ్చిపెట్టినట్టు ఫోర్స్ఫుల్గా ఉండకూడదు, వేస్ట్ అవ్వకూడదు. నాకు అట్లాంటివి ఏమైనా ట్రై చేసినప్పుడు మెయిన్ ఏంటంటే దాన్ని అలాంటివి చేస్తే 100% ప్రాపర్గా బాగా చేసి పెద్ద హిట్ చేయాలి, లేకపోతే డిస్రెస్పెక్ట్ చేసినట్టు ఉంటుంది. అంటే అరే మంచిదాన్ని చెడగొట్టారా అన్నట్టు అసలు ఆ పేరు రాకూడదు. దానివల్ల మనం దానికి ట్రిబ్యూట్ ఇచ్చి మనము యూజ్ అవ్వాలి, మన వల్ల చిరంజీవి గారి మీద ఉన్న రెస్పెక్ట్ అట్లీస్ట్ ఒక మార్క్ అన్నా ఎక్కువ అవ్వాలి. అలాంటివి చేయాలి, చేసి. సూపర్. అండ్ భర్త అయ్యాక ఒక రెస్పాన్సిబిలిటీ, అండ్ భర్త అయిన తర్వాత దాన్ని మనం ఎంజాయ్ చేసేలోపే తండ్రి అవ్వాలన్న ఒక కోరిక, లేకపోతే తండ్రి అయిన తర్వాత చాలా మార్పులు ఉంటాయి మనిషి లైఫ్లో కూడా.
అండ్ చాలామంది ఫ్యాన్స్ ఇప్పుడు వెయిటింగ్ కార్తికేయ గారికి ఎప్పుడు వారసుడు పుట్టబోతున్నాడు. ప్రాబ్లీ నేను ఇయర్ ఆర్ టూ, ఎందుకంటే సి ఆల్రెడీ ఇట్లా నాలాగా 25-26 యాక్టర్ అయ్యి <30కి పెళ్లి చేసుకుంది నేను ఒక్కడనే నా జనరేషన్లో. ఓకే, సో మీ జనరేషన్లో మీరు నా జనరేషన్లో నేనే మిగతా ఇప్పుడు నాతో పాటు ఆ టైంలో 2018 మా ఈ టైంలో వచ్చిన హీరోలు ఎవరు పెళ్ళిళ్ళు చేసుకోలేదు, నేనే చేసుకున్నాను. ఓకే, మంచి పని చేశారు. అది ఏది నేను స్టార్టింగ్లో పెళ్లి చేసుకుంటున్నానని అనౌన్స్ చేసినప్పుడు చెప్పినప్పుడు కొంచెం భయపెట్టారు నన్ను, ఎవరు చేసుకోవట్లేదు అన్న, నువ్వు ఇప్పుడు టూ ఎర్లీ, నువ్వు ఇంకా 30 years కూడా రాలేదు అప్పుడే చేసుకుంటున్నావు అది ఇది అని. ఓకే, అది హీరోస్ కూడా ఉంటుందా, హీరోయిన్స్ కాకుండా? అంటే ఇప్పుడు నిన్ను యంగ్గా, ఇప్పుడు అమ్మాయిలకు నీవంటే ఇష్టం ఎక్కువ ఉంది, అమ్మాయిల ఫ్యాన్స్ నీకు తక్కువైపోతారు పెళ్ళి అయిపోయిన తర్వాత. అందుకే ప్రభాస్ చేసుకోవట్లేదా? ఆయన ఎందుకు చేసుకోవట్లేదు మరి, కానీ అది నేను సర్లే ఇప్పుడు మరి మహేష్ బాబు గారికి ఏమైనా తక్కువ ఉందా? అదే నేను చెప్తుంది, అదే నేను అంటుంది. ఇప్పుడు తర్వాత అదంతా ఫూలిష్ అండి, అది అట్లే ఉండదు. మన సినిమా బాగుంటే చూస్తారు, పెళ్ళైన వాళ్ళని బాగా ఇష్టపడతారు. ఇన్ఫాక్ట్ అవును, ఇప్పుడు మహేష్ బాబు గారిని ఇంకా ఫ్యామిలీ మ్యాన్ లాగా ఇంకా ఎక్కువ ఇష్టపడుతుంటారు కదా ఆయన ఫ్యాన్స్. కానీ మనకు కూడా బాగా అనిపిస్తుంది ఆయన చూస్తే, ఆయన కిడ్స్ తో కానీ నమ్రత గారితో కానీ ఆయనకు ఉండే బాగా అనిపిస్తుంది, మనకు కూడా కిడ్స్ ఉండాలని. అంటే ఉండొద్దని డెఫినెట్లీ ఆ థాట్ అయితే ఉంది. ఓకే, బట్ అదే ఇంకా ఏమి ఇలా పక్కా ఇప్పుడు అలా ఏమి అనుకోలే, బట్ డెఫినెట్లీ నేను ఇయర్ ఆర్ టూ ఇంకా అది న్యాచురల్గా అయిపోతుంది. కొంచెం బిజీగా ఉన్నారు కాబట్టి. ఇప్పుడు అదే ఈ వన్స్ ఈ మూవీ రిలీజ్ అయ్యి ఇంకా నెక్స్ట్ కూడా నేనేమి ఇంకా యాక్సెప్ట్ చేయలేదు, కొంచెం కేర్ఫుల్గా వింటున్నా. సో అన్నికి ఈ మూవీ మీద మంచి హై హోప్స్ ఉన్నాయి. దీని తర్వాత ఒక సినిమా సెట్ చేసుకొని దాని తర్వాత నెక్స్ట్ అంటే లైఫ్లో కూడా మనం ఓకే కొంచెం ఒక స్టేజ్ వచ్చిందిరా, ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలు వాళ్ళు వచ్చినా విల్ బీ గుడ్ అంటే ఫోకస్ అది కూడా చేయవచ్చు, ఓన్లీ ఇది కాకుండా. అంటే ఇది చేస్తూనే కొంచెం ఇప్పుడు వెన్ యూఆర్ లైక్ రియలీ కొంచెం స్ట్రగ్లింగ్ టైంలో ఉన్నప్పుడు కిడ్స్ ఉంటే వాళ్ళకి టైం ఇవ్వలేక ఇది అవ్వలేక బదులు. బట్ ఐ థింక్ ఇన్ అన్ ఇయర్ ఆర్ టూ. సో ఎప్పుడన్నా రిగ్రెట్గా ఫీల్ అయిన సందర్భం ఉందా లైఫ్లో? లేదండి, రిగ్రెట్ అసలుకి ఎప్పుడు కూడా అంటే మహా అయితే అలా చేయకుండా అలా ఇది చేస్తే ఈ సబ్జెక్ట్ ఎందుకు తీసుకున్నాను, ఈ సినిమా చేయకపోయి ఉండాల్సింది. లేదు అంటే అలా చేసినందుకే కదా నాకు తెలిసింది. ఇప్పుడు మహా అయితే హిట్ వచ్చేదేమో, అది కాకుండా వేరే చేస్తుంటే. కానీ ఈరోజు నాకు దానికంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంది. ఈరోజు నా సినిమా ఫ్లాప్ అవుతే అది నా రెస్పాన్సిబిలిటీ. నేను బాధ్యతగా సినిమాని ఫ్లాప్ చేసుకోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది నాకు ఈరోజు తెలిసింది. నేను అలాంటి సబ్జెక్ట్స్ చేసి కొన్ని ఎదురు దెబ్బలు పడడం వల్లే కదా. సో నో రిగ్రెట్స్. చాలా సెన్సిటివ్ కదా మీరు. ఫ్లాప్స్ వచ్చినప్పుడు ఎలా తీసుకుంటారు? డిప్రెషన్కి వెళ్తారా లేకపోతే స్ట్రాంగ్ అవుతారా? లేదండి, ఇంకా స్ట్రాంగ్ అవుతారు. ఇంకా స్ట్రాంగ్ అవుతారు. ఎవ్రీ ఫ్లాప్ మేడ్ మీ మోస్ట్. అందుకే యాక్చువల్లీ అదొక రీజన్ కూడా నేను ఎక్సర్సైజ్ ఇంత కరెక్ట్గా చేయడానికి. ఓకే 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 డిప్రెషన్ అనేది రాకుండా చేస్తుంది అనమాట. ఐ మీన్ ఫ్లాప్ అయ్యింది, వర్క్ అవ్వలేదు అని అంటే విత్ ఇన్ 2-3 days ఐ విల్ స్టార్ట్ హిట్టింగ్ ద జిమ్. చేస్తాను. నెక్స్ట్ ఏంటి, ఇదేంటి, ఇంకా ఇది ఇప్పుడు నీకున్న ఛాలెంజ్ ఇది, దీని నుంచి ఏం చేయగలుగుతావు అని ఆ ఇన్స్పిరేషన్ తీసుకుంటాను. 2 చిరంజీవి గారి సినిమాలు చేస్తాను, సెట్ అయిపోద్ది. డైలీ ఒక 3 hours జిమ్ చేస్తారంట కదా? 3 కాదు, 2 hours వీక్లీ 4 days to 5 days. ఈ 2 hours చేయాలంటే ఏం తింటారు మీరు? ప్రోటీన్ ఉంటుంది, దానికి సంబంధించిన డైట్ ఉంటుంది. ప్రోటీన్ షేక్, చికెన్, ఎగ్స్, వెజిటబుల్స్, ఫ్రూట్స్. ఓకే, 6లోనే ఉన్నారు సార్, 8కి వచ్చారా? లేదు, అది సినిమాకి అవసరం ఉన్నప్పుడే ప్రాపర్ యాబ్స్ మెయింటైన్ చేస్తాను. లేకపోతే జనరల్గా లైక్ ఫిజిక్ అది మెయింటైన్ చేస్తూ అంటే ఉంటాయి యాబ్స్, కానీ యాక్చువల్లీ 6-pack ప్రాపర్ 6-pack అనేది అంత హెల్దీది కాదు. యూనో అది చాలా ఫ్యాట్ కంటెంట్ తక్కువ చేసేసుకోవాలి. అది సినిమాకి అవసరం ఉన్నప్పుడు, షార్ట్ ఉన్నప్పుడు మరీ అంత చేస్తాను. లేకపోతే లైక్ ఫిట్గా ఉంటూ మరీ 8-pack అట్లా ఏమి ఉంచుకోను. ఓకే ఓకే సూపర్. ఎనీ హ్యావ్ May 31st 3 సినిమాలు పోటాపోటీగా థియేటర్స్ ముందుకు రాబోతున్నాయి. ఇప్పుడు 4 అనుకుంటా. సత్యభామ, భజే వాయువేగం అండ్ గమ్ గమ్ గణేష. ఆనంద్ దేవరకొండ మన బేబీ తర్వాత మంచి ఊపు మీద ఉన్నాడు బాబు కూడా. ఇప్పుడే చేసి వస్తున్నారు ప్రమోషన్స్. సో ఏం చెప్పాలనుకుంటున్నారు? సుధీర్ బాబు గారిది ఉంది,
సుధీర్ మన విశ్వక్సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఉంది, ఓ చాలానే ఉన్నాయి. బాగా ఫ్యాక్ట్ ఉంది. ఒకటొకటి మరి ఎందుకు 31st అనుకున్నారు మీరు కూడా? ఒకటి మన్నాటి వరకు ఎలక్షన్స్, 26th వరకు ఐపీఎల్, ఓకే, తర్వాత సమ్మర్ అడ్వాంటేజ్ ఉండదు జూన్లోకి వెళ్తే. సో 31st మంచి డేట్ యాక్చువల్లీ, ఓ కానీ మాకు అనిపించినట్టే అందరికీ అనిపిస్తుంది కదా. ఓకే, బట్ ఐ థింక్ కాంపిటీషన్ ఉంది డెఫినెట్లీ, బట్ ఇన్ని రోజులు సినిమా లేదు కదా. సో ఐ ఫీల్ 2-3 సినిమాలు కూడా చూస్తారని అనిపిస్తుంది సమ్మర్ ఎండింగ్. ఓకే ఓకే. మీ లక్కీ నెంబరా 3+1 4? అట్లేం లేదా? అన్ని నెంబర్లు అయ్యే పెట్టుకుంటే సినిమాలు రిలీజులు చేసుకోలేము మనం. ఎన్ని ఫ్రైడేలు ఎన్ని సాటర్డేలు చూసాము. అదే, సో ఒక ఫ్రైడే మంది కాకపోతే ఇంకో ఫ్రైడే మంది అనుకునే హీరోస్ ఉన్నారు మన వాళ్ళు చాలా హెల్దీగా. బట్ సినిమా మీద అయితే భారీగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సార్. అండ్ జోక్ కదా అది, ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటున్నారు టీజర్ గురించి అండ్ లుక్స్ గురించి అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి, అసలు మీ యాక్టింగ్ గురించి. చించేసాడు రా బాబు మనోడి సార్ అంటున్నారు. సో 31st మేము కూడా వెయిట్ చేస్తున్నాం థియేటర్స్లో చూడాలని. అండ్ అందరూ కూడా థియేటర్స్లో చూడండి బజే వైవేగం. అండ్ కార్తికేయ గారు న్యూ లుక్లో చాలా మంచి సబ్జెక్ట్తో మిమ్మల్ని అలరించడానికి మీ ముందుకు వచ్చేస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ గుడ్ లక్ ఎంటైర్ టీమ్ ఆఫ్ బజే వైవేగం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నైస్ మీటింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.